ఏండు అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయిగాడండి. మాది కాకినాడ అండి. చాలా అందమైన ప్రశాంతమైన నగరం. ఇదిగా ఇక్కడ వస్తున్నాడు చూడండి, ఈడే మన ఫ్రెండ్ ఈరిగాడు. ఏంటి ఈడి సైకిల్ మీద వెళ్తుంటే శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు అనుకుంటున్నారేమో. ఈడికి అంత సినిమా లేదండి. అందులో మహేష్ బాబు రంగులు రోడ్లు వేసి ఊరి దత్తత తీసుకున్నట్టు ఈడు చేసే యథా పనులు అన్నిటికి నన్ను దత్తత తీసుకున్నాడండి. ఓరు బాబో మనకు లవ్ సెట్ అవ్వదురా అని ఎన్నిసార్లు చెప్పినా ఏంటండి, నేను బాయ్ ఫ్యాన్ రా డిపిరి డిపిరి వాయిందని అంటాడండి. ఈ ఎదవా ఒకరోజు ఒక అమ్మాయిని చూసాడండి. ఆ రోజు నుండి మొదలైందండి సైకిల్ మీద మా ప్రయాణం. ఇంతకీ నినాది అనుకుంటున్నారో? ఏంట్రా ఏమన్నా లవ్ చేస్తున్నావా ఏంటి? నీకెలా తెలుసమ్మా? డార్లింగ్ సినిమాలో ప్రభాస్ లాగా ఆకాశం వైపు చూస్తున్నావు కదా మరి. ఇంతకీ ఎక్కడుంటుందా అమ్మాయి? ఎక్కడుంటుందో తెలియదు కానీ చాలా అందంగా ఉంటుందమ్మా. ఏం పేరు? ప్రియా. ఎలా పరిచయం అయిందిరా? ఎలా అంటే ఇదిగా వెలిగించవరా బాబు. సిగరెట్ పాడేసావేంట్రా? తనను చూసాక నేనే పడిపోయాను రా. ఎవరిని చూసిరా? అబ్బు తెలుసు కదరా మనకు లవ్ సెట్ అవుదని. అలాంటి అమ్మాయిని చూసాక సెట్ చేసుకోవాలరా. నీట్గా సారీ క్యారియన్ సరే నేను ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తా. ర్యాపిడోనా? రే బైక్ ఇస్తావరా? నా దగ్గర ఎక్కడ ఉందారా? నీ దగ్గర కదా ఉన్నాయి. బైక్ ఉందా? హెల్మెట్ ఏదిరా? నా దగ్గర అనుకుంటుందరా, మెడికల్ షాప్కి వెళ్ళు. హెల్మెట్ కాదు బే. అది కదా మరి చెప్తే ముందు ఎత్తున్నాం కదా. చెత్త మొహం. ఇక్కడ బైక్ బుక్ చేసుకుంది మీరేనా? నేనే. మీ పేరు? ప్రియా. ఓ నైస్. ఓటీపీ 2436. కొంచెం రైడ్ క్యాన్సిల్ చేస్తారా? ఎందుకు? ర్యాపిడో వాడు కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు, మాకు మిగిలింది ఏమి ఉండట్లేదు, దానికోసం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. హో సరే. పాపం మళ్ళీ లోలో పడి వాడికి పోయి వాడే తీసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? కేబిఆర్ కాలేజ్. ఓ కేబిఆర్ కాలేజ్. అలా పరిచయం అయిందమ్మా. ఆ రోజు బైక్ ఉంది కాబట్టి అలాగలా మాట్లాడేశాను, కానీ ఇప్పుడు మాట్లాడాలంటే చాలా భయంగా ఉందమ్మా. అమ్మాయికి మనలో ఉన్న ప్రేమ చెప్పాలంటే భయం వేస్తుంది, కానీ చెప్తేనే కదా మనం ప్రేమిస్తున్నామని తెలుస్తుంది. ఒకసారి చెప్పి చూడరా, నీలో ఉన్న భయం పోతుంది. సరే అమ్మా. రే ప్రియా వస్తుందిరా. కూడా వస్తుందా? అయ్యి
ఏయ్ చూడడం కాదు, వెళ్ళి మాట్లాడరా. చూడడమే బాగుందిరా. సర్లే ఎదుటి మింగించుకో. నీ ప్రియా ఏంట్రా నా వైపు చూస్తుంది? ఎందుకు వాళ్ళకి చెప్తే పనులు ఉన్నారో చూస్తుంటే. ఎక్స్క్యూజ్ మీ. రే ఇంత Excuse రిక్వెస్ట్ me? జరుగుతుంది, కొంపతీసి అయిలేవేమని చెప్పుద్దా? కలాం గారు కలలు కలమన్నారు, కథలు నమ్మలేదు. వెళ్ళి వెళ్తుంది, వెళ్ళి హలో, వెళ్ళిమా మీరే. వెళ్ళరా. దీనమ్మ నన్ను కూడా పిలిస్తే బాగున్నాను. ఎవరితో ఎందుకు వెళ్తున్నాను? ఎప్పుడు తినే వచ్చేద్దాను కదా. మీరు నేను అంటే మీరు పర్లేదు చెప్పండి. మీరు జిప్ వేసుకోలేదండి. హాయ్. హో, మీరు ఈరోజైనా జిప్ వేసుకున్నారా? వేసుకున్నా ప్రియా గారు. నా పేరు ఎలా తెలుసు? మొన్న ర్యాపిడోగా వచ్చింది నేనేగా. ఓ, అవును, బ్యాంక్ వస్తారా? నేను కొంచెం లోన్ తీసుకోవాలి. మీరు లోన్ తీసుకోవడానికి నేనెందుకండి? అంటే నా గుండెల్లో మీ గుడి కట్టడానికి డబ్బులు సరిపోవట్లేదు, అందుకని. ఏంటి, లవ్ చేస్తున్నారా? లేదండి, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పిచ్చి పిచ్చి నాటకాలు వేయకండి. ప్రియా గారు, ఐ లవ్ యూ అండి. గొడవ ఎందుకని మర్యాదగా వదిలేస్తున్నాను. ఏ అమ్మాయి అయినా మొగుడితో మర్యాదగానే మాట్లాడుతుంది. బాయ్. ఆ బాయ్ అయినా కొంచెం ప్రేమతో చెప్పచ్చు కదా. ఈసారి చొప్పు తీసి మరీ చెప్తాలే. ఓర్ నీ అమ్మ, నేనే ఎదవనుకుంటే నాకన్నా పెద్ద ఎదవలా ఉంది. హాయ్. చొప్పు తీయాలా? ఏంటి హాయ్ చెప్పినందుకే చెప్తే ఇస్తారా? నీ ప్రాబ్లం ఏంటి? నీ లవ్ అప్పుగా కావాలి. ఇంట్రెస్ట్ లేదు. పర్లేదు, ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేస్తా. ఛీ, ప్రియా 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 ఆగు. ప్రియా ఒసే, ప్రియా ఆగు. ఒసే ఏంట్రా ఒసే? నన్ను ఒసే అని ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకంటే మా నాన్న కూడా మా అమ్మని అలాగే పిలుస్తాడు. అబ్బా, నీకొక దండం రా బాబు. నాకు ఈ లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదంటుంటే నన్ను వెళ్ళనివ్వరా బాబు. ఇదేనా మన ఫ్లాట్? మన ఫ్లాట్ కాదు, నా ఫ్లాట్. పెళ్ళి అయితే ఎలాగో మందేగా. ఎక్స్ట్రాలు చెయ్యొద్దు. సరే కానీ, అవును, మెడికల్ షాప్ ఒక ఆఫర్ పెట్టాడు తెలుసా? ఏం ఆఫర్? నీ మొబైల్లో మెడికల్ కిట్ ఆఫర్ అని ఒక యాప్ ఉందా? లేదు. నా దాంట్లో ఉంది. మెడిసిన్ ఎవరు తీసుకున్నారు? నేనే. ఎక్కడ తీసుకున్నావు? అపోలో ఫార్మసీ. నీ మొబైల్ నెంబర్? 630-284-362. ఎవరికి తీసుకున్నావు? ప్రియాకి. నీ నెంబర్? అది 66215230. చూడు, నీకు కాల్ వస్తుంది. వచ్చింది. అది నా నెంబరే, సేవ్ చేసుకో. మరి ఆఫర్ అన్నా? ఆఫరా బొక్క? దీని నెంబర్ అడిగితే అలాగే అవ్వదు. నీకు ఆఫర్లు అంటే బాగా ఇష్టం కదా, అలా దీని నెంబర్ నొక్కేసా. బాయ్, టేక్ కేర్ ప్రియా. ఏంటే మిర్రర్ ముందు అలా నిలబడిపోయావు? నేను నిజంగానే ఏంజల్లా ఉంటానా? ఏ ఇప్పుడు ఆ వీరుగాడు నేను ఏంజల్ అన్నాడా? అవును, కానీ చూడు, నేను నిజంగానే ఎంత క్యూట్గా ఉన్నానా. సరే, ఇలాంటి జోక్స్ రేపు చెప్పు, నాకు నిద్ర వస్తుంది. బాయ్. అయితే నాకు వండేలా వరకు ఉండు. నీకా? నెవర్. దేవుడా,
సరే ఒప్పుకుంటాను. అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. నీ కళ్ళలోకి చూసా? నేను చెప్పను. దేవుడా! రే ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవుడా. చెప్పు. రేపు ఎర్లీ మార్నింగ్ శారీ కట్టుకొని రెడీ అయిపో. శారీయా? ఎందుకు? ఎందుకంటే నా లవర్ని డైరెక్ట్గా శారీలో చూడాలని నాకు ఒక చిన్న కోరిక. సో రేపు నువ్వు నా లవర్ కదా, శారీ కట్టేసుకో. నేను కట్టుకోను. కట్టుకుంటున్నావు. కట్టుకోను. కట్టుకుంటున్నావు. కట్టుకోను. ఏంటలా చూస్తున్నా? అదే వెలుగులో కూడా చందమామ కనిపిస్తేనే. వెలుగులో చందమామ ఏంటి? అదే నీ నడుం. ఓ చూసావా? ఆ, బాగుందా? చాలా. కరమరా బాబు. ఈరోజు ఎలాగైనా వర్కౌట్ అయ్యేలా చూడు దేవుడా. ఇదేంటి? కుంకుమ. ఈరోజు నువ్వు నాకెవరో ఏమో నాకు తెలియదు. చెప్తావా లేదా? లవర్ని. అయితే ఏంటి? లవర్ అన్నాక ఆ బొట్టు నాకు పెట్టాలి కదా. ఇప్పుడేంటి? ఆ బొట్టు నీకు పెట్టాలి అంతే కదా. ఉమ్. సరే రూమ్కి వెళ్దాం పద. ఆ? రూమ్కా? పొద్దు పొద్దున్నే పర్లేదా? చిచి నువ్వనుకునే రూమ్ కాదు, నా ఫ్లాట్కి. ఆట, నేను ఇంకా అదేదో రూమ్ అనుకున్నాను. చూడ్డానికి ఇన్నోసెంట్గా ఉంటావు కానీ చాలా కటింగ్లు ఉన్నాయిరా. దాని గురించి ఎందుకులే, పద. సరే ఇక్కడే ఉండు, సారీ చేంజ్ చేసుకొని వస్తా. అదేంటి, శారీలో బాగున్నావు కదా. నువ్వే బాగున్నా అంటున్నావు, ఇలా కానీ బయటకు వచ్చా అనుకో అందరి దిష్టి తగులుతుంది. అవును, శారీ కట్టుకున్నప్పుడు ఇన్స్టాలో స్టోరీ పెడతావు కదా, ఈసారి ఎందుకు పెట్టలే? ఇంకెందుకు, నువ్వు ఎలాగో చూసేసావు కదా. నువ్వు వచ్చావేంటి అమ్మేది? మీ అమ్మకి ఇంకా వంట అవ్వలేదురా. కావలేదా? ఛీ, వీరు. అమ్మా కంగారు పడకమ్మా, ఇలా ఉండు. కుడుకాలు ముందు పెట్టరా అమ్మా. ఇక్కడెందుకు ఆపావు? ఇక్కడ లొకేషన్ బాగుందే. ఇలాంటి లొకేషన్లో నీతో ఒక్క సెల్ఫీ దిగాలని ఉంది. నీకు చాలా కోరికలు ఉన్నాయిరా. ఓకే, థ్యాంక్ యూ. ఒక సెల్ఫీ.